హలో ఎవ్రీవన్. ఈరోజు మనము ఒక సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. నేను ఈరోజు చికెన్ 1 kg తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసింది, అలానే 3 ఉల్లిపాయలు, ఇంకా 5 వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. గరం మసాలా 1/2 టీ స్పూన్, ఎండు కొబ్బరి కొంచెం, పసుపు, కారం, ధనియాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, చెక్క, లవంగాలు, ఉప్పు. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి, అలానే ధనియాలు, చెక్క, లవంగాలలో ఒక చెక్క 2 లవంగాలు పక్కన పెట్టుకొని మిగిలినవి వేసుకుందాం. అలానే ఎండు కొబ్బరి, ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ వేసుకోవాలి. కావాలంటే ఇక్కడ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, ఒక 4 పలుకులు. మెత్తగా గ్రైండ్ చేద్దాం. మనము ఇలా మెత్తగా వచ్చేలాగా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. అందులో మనం తీసుకున్న ఆయిల్ వేసుకుందాం. చెక్క, లవంగాలు, మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. మనకి ఈ ఉల్లిపాయలు అనేది బాగా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుందాం. ఇక్కడ మనము పచ్చి ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదంటే ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే కొంచెం చికెన్ వేసుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము తీసుకున్న చికెన్ వేసుకుందాం. అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, త్రీ స్పూన్స్ కారం, ఒక 1 స్కూప్ కల్లుప్పు వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే 1.5 స్పూన్ సరిపోతుందండి. ఇది బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. అంటే మనకి గ్రేవీ ఏ విధంగా కావాలనుకుంటామో ఆ కన్సిస్టెన్సీకి సరిపడా. నాకైతే ఈ వాటర్ సరిపోతుందండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మనకి ముక్క మంచిగా ఉడికేంత వరకు మనం వేసుకున్న మసాలాలు, అంటే నేను ఇక్కడ స్పెషల్గా ఇంకా ధనియాల పొడి అదంతా ఏం లేదండి. లాస్ట్లో గరం మసాలా ఒకటి వేస్తాను, ఒక 1/2 స్పూన్. మనం ఇందాక ఈ ఉల్లిపాయ పేస్ట్లోనే ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు అన్నీ వేసుకున్నాం కదా, అదే ఫ్లేవర్ సరిపోతుంది. మనకి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మన చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం, 1/2 టీ స్పూన్. అలానే కొంచెం కొత్తిమీర. ఇంకా దించేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. మన వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అండి. ఇది దోశలో కానీ, పూరీలో కానీ, అన్నంలో కానీ దేనిలో అయినా మంచిగా ఉంటుంది. నేను ఈరోజు దోశతో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయండి. దోశలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది.